హలో స్టూడెంట్స్, మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ సామెతలు మీకు నేర్పించడానికి మరికొన్ని సామెతలు మీకోసం రాసుకొచ్చేసాను. రాసేసుకుందామా? సామెతలు ఎన్నో భాగం మీకే తెలియాలి మరి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఇది కూడా దేని కిందకి వస్తుందంటే, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అనుకుంటాం కదా. అలాగే నారు పోసిన వాడు నీరు పోస్తాడు. అంటే మనల్ని సృష్టించిన దేవుడే మనల్ని ఎలా పెంచాలి, ఎలా పెరగాలి, ఎలాంటివి అనుభవించాలి అనేది ఆయనకి తెలుసు. కాబట్టి మనం అనుకుంటాం, ఇన్ని కష్టాలు ఇచ్చావు నాకు, ఇంత అనుభవిస్తున్నాను, ఇంత బాధపడుతున్నానని మనం అనుకుంటాం. కానీ నారు పోసిన వాడు నీరు పోస్తాడు. గ్యారంటీగా మన సేఫ్టీ కూడా చూసుకుంటాడనమాట దేవుడే. తన తలుపు తీసి ఎదురింటికి పెట్టి తెల్లార్లు కుక్కల్ని తోలుకుంటూ కూర్చుందట. సామెత ఎలా ఉంది మీకు? తన తలుపు తీసి ఎదురింటికి పెట్టి ఈమె మాత్రం తెల్లార్లు కుక్కలు తోలుకుంటూ కూర్చుందిట. అంటే ఈమెకి తలుపు లేదు. ఈమెకి తలుపు లేకపోవడం వల్ల ఏమైంది, కుక్కలు దూరిపోతున్నాయి. తెల్లార్లు కుక్కలు తోలుకుంటూ కూర్చుందిట. అంటే ఏమిటంటే, తనకి మాలిన ధర్మం అంటారు చూసారా. మనకి లేకపోయినా సరే ఒకరికి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది, చాలామంది. అలాగే మనకు ఉందో లేదో చూసుకురా, అదే వస్తాయి. నాకు అనుకున్నా నారు పోసిన వాడే నీరు పోస్తాడని. అలాగే ఆ భగవంతుడు నాకు ఇస్తాడు, నేను 10 మందికి మేలు చేస్తే అనే ఉద్దేశంతో ఏం చేస్తూ ఉంటారు, ఉన్నది కూడా తనకి ఉందో లేదో కూడా చూసుకోకుండా ధర్మం చేసేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి అత్యవసరం అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు, ఏమీ రావు అనమాట. రానప్పుడు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే తన తలుపు తీసి ఎదురింటికి పెట్టి దానికి అలాంటప్పుడు ఇలాంటి సామెత ఉపయోగించవచ్చు అనమాట. తన తలుపు తీసి ఎదురింటికి పెట్టి తెల్లార్లు కుక్కలు తోలుకుంటూ కూర్చుందిట. అంటే తనకు మాలిన ధర్మం చేసేసింది, ఇప్పుడు తనకి ఏమీ లేకుండా అయిపోయింది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగించుకోవచ్చు. చుట్టూ అంతా శాఖాహారులే. శాఖాహారులు అంటే ఎవరు? మాంసము తినని వాళ్ళు, వెజిటేరియన్. కానీ గంప కింద కోడి మాయమైందట. ఎలా అవుతుంది? ఎవరికేం పని ఆ కోడిని తీయడానికి చెప్పండి? కోడితే ఏం పని? శాఖాహారులు అయినప్పుడు కోడితే ఏం పని లేదు కదా, కోడులు తినరు కదా. కానీ చుట్టూ అంతా శాఖాహారులేట, వీళ్ళ కోడి మాత్రం మిస్ అయిపోయిందట. అంటే మనం చూస్తూనే ఉంటాం, అందరూ మంచిగానే నటిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఎవరి చేతిలో ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళో మనం చెప్పలేమన్నమాట. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి సామెతలు. చుట్టూ అందరూ శాఖాహారులే, కాకపోతే ఇది సామెత వేరే, నేను అది పెట్టదలుచుకోలేదు, అందుకే ఇది పెట్టాను. చుట్టూ అంతా శాఖాహారులే కానీ గంప కింద కోడి మాయమైంది. అంటే మనం చూస్తుండగానే మన చేతిలో పర్సులు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం అందరూ మన ఫ్రెండ్సే అనుకుంటాము, కానీ మన పర్సులో డబ్బులు మాయమైపోతూ ఉంటాయి, ఇంట్లో వస్తువులు మాయమైపోతూ ఉంటాయి. కానీ ఎవరిని అడగలేని పరిస్థితి అనమాట. అందరూ మంచి వాళ్ళని మనం నమ్మాం కనుక ఎవరిని ఏమి
అడగలేము. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి సామెతలు మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. చెరువు మీద కోపం వచ్చి స్నానం చెయ్యడం మానేశాడట. పాపం చెరువు మీద ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. చెరువు మీద కోపం వచ్చినట్టు స్నానం చేయడం మానేశాడట. అంటే ఏంటి, మనకి ఒకరితో అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మీద మన కోపం వస్తే వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదనమాట. వాళ్ళకే నష్టం, వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మన కోపం వచ్చి ఆ హెల్ప్ తీసుకోకపోతే ఎవరికి నష్టం, వాళ్ళకే కదా. అలాగే చెరువు మీద కోపం వచ్చి మనం స్నానం చేయడం మానేస్తే చెరువుకి ఏమన్నా నష్టమా? ఏం లేదు కదా. చెరువుకి నష్టం ఏమీ లేదు, మనకే నష్టం. కాబట్టి మనకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి కావాలంటే బతిమాలుకోవాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద అలిగి పోట్లాడి వాళ్ళతో గొడవ పడితే మనకు కావాల్సిన పని కూడా జరగదు. మన అవసరం లేదు అని తీసుకోకపోతే వాళ్ళకి వచ్చే బాధ ఏమీ కూడా లేదనమాట. అలాంటప్పుడు ఇలాంటివి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. అడిగేవాడికి చెప్పేవాడు లోకువట. ఏదైనా అడిగేస్తూ ఉంటాం మనం. అడిగేవాళ్ళు చూడండి, కొంతమందిని మనం ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తూ ఉంటాము. అదేంటి కదా సార్, ఇది గాసిప్స్ అనమాట. గాసిప్స్ కూడా ధైర్యంగా అడిగేస్తూ ఉంటారు. అంటే ఏదో చెప్తారులే, ఆ చెప్పింది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఇంకొక గాసిప్ సృష్టించవచ్చు అన్నట్టుగా. వాళ్ళనే కాదు, ఎవరైనా సరే మనం ఒక సమాధానం చెప్పిన కొద్దీ ఇంకా క్వశ్చన్స్, అవసరమైన లేని క్వశ్చన్స్, అనవసరమైన క్వశ్చన్స్ కూడా వేస్తూనే ఉంటారు. అంటే చెప్తాళ్లే అన్నట్టుగా ఉంటారో మరి ఏమిటో అర్థం కాదనమాట. అందుకని అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారనమాట. ఎవరన్నా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటే ఇలాంటి సామెతలు ఊరుకుంటాం, మాట్లాడుతూ ఉంటాం. తన చెయ్యి కాలుతుందని సవతి బిడ్డ చేతితో కలయబెట్టిందట మహాతల్లి. చూసారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మనం సేఫ్గా ఉండాలి, మన పని జరిగిపోతే చాలు అనేటట్టుగా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇలాంటి సామెతలు ఉపయోగించవచ్చు అనమాట. ఏమని, తన చేయి కాలుతుందని సవతి బిడ్డ చేతితో కలయబెట్టిందట. సవతి బిడ్డగా పోనీ వేరే అమ్మ కదా కనింది, మనం కాదు కదా. అదే మన బిడ్డ అయితే అలా చేస్తామా? చేయం కదా. సవతి బిడ్డ అనేసరికి లోకు అనమాట. కాబట్టి సవతి బిడ్డ చేతితో కలయబెట్టింటే తన చేయి కాలుతుందని. అంటే నిజంగా కలయబెట్టిందని కాదు, కలబెట్టర్లేదు తెలియదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారేమో. కానీ వాళ్ళ పని అయిపోతే చాలు, మనం సేఫ్గా ఉంటే చాలు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు దొరికినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాము. వాము పలుకు పట్టే ఖాళీ ఉంటే ఇంకో 4 బూరెలు తినేవాడివి. అర్థమైందా మీకు అన్నాడట.
అర్థమైందా మీకు? వాము పలుకు పట్టే ఖాళీ ఉంటే ఇంకో 4 బూరెలే తినేవాడిని అన్నాడట ఎవరో మహానుభావుడు. అంటే మనం ఈ తద్దినం బ్రాహ్మలు అని చెప్పుకుంటూ ఉంటాం. బ్రాహ్మిన్స్లో తద్దినం బ్రాహ్మలు వాళ్ళు వేరే ఉంటారన్నమాట. అంటే వాళ్ళ ఫుడ్ బాగానే కొంచెం ఫుడ్డీస్ అనమాట. ఈ జనరేషన్లో చెప్పాలంటే ఫుడ్డీస్, మంచి ఫుడ్ తినగలరు వాళ్ళు. ఇది పొట్ట కూడా వాళ్ళకి పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయి అంతే, ఫుడ్ బాగా తినడం వల్ల. అయితే వాళ్ళకి తద్దినం బ్రాహ్మలు అన్నప్పుడు తద్దినం అప్పుడు చాలా వంటకాలు ఉంటాయి అన్నమాట. 4 కూరలు, 4 పచ్చళ్ళు, గారెలు, పరవాన్నం, ఏవేవో ఉంటాయి, అప్పాలు అవన్నీ. సో అవన్నీ తినేశారు. బూరెలు కూడా చేశారేమో తెలియదు, అంటే తద్దినం భోజనం చేశారా ఆయన ఫంక్షన్ భోజనం చేశారో తెలియదు, కానీ మొత్తం తినేసిన తర్వాత పడి దొలుతున్నారట. చాలా హెవీ అయిపోయింది, పొట్ట ఫుల్ అయిపోయి ఇంకా అసలు వాము పలుకు అండి ఎంత ఉంటుంది, వాము పలుకు ఇంత ఉంటుంది. అయితే ఇలా దొలుతూ ఉంటే ఎవరో చూసి పాపం చాలా బాధపడుతున్నాడండి. ఏమండి నా వాము పలుకు నోట్లో వేసుకోండి కొంచెం అరుగుతుందని చెప్పారట. ఈయనేమన్నాడట, వాము పలుకు పట్టే ఖాళీనే ఉంటే ఇంకో 4 బూరెలే తినేవాడిని అన్నాడట. అంటే ఏమిటి, మనం ఎలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తాం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అనేది తాగుతారంటారు చూసారా, అలా ఫ్రీగా వస్తే ఇంకా 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 వేసేస్తూ ఉంటాం అన్నమాట కడుపులో. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు ఇలాంటివి అసలు ఖాళీ లేదు అక్కడ. వాంబల్కి పట్టే ఖాళీనే లేదు, ఒక పక్క ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అది పట్టే ఖాళీనే ఉంటే ఇంకో 4 బూరెలు తినేవాడిని కదా, ఎందుకు ఇంకా పడుకుంటా అని అంటున్నారు అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సరదా సామెతలు మనం ఉపయోగించుకోవచ్చు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు తెలిసిందే కదా, అందరికీ తెలిసిన సామెత ఇది. రామలింగం. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు రామలింగం. వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటూ ఉన్నట్టు. కొడుకు పుడితే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కదా, అసలు ఆలే లేదు ఇక్కడ, పెళ్ళే కాలేదట. పెళ్ళి కాకుండా తల్లిదండ్రితో పోట్లాడుతున్నాడు కొడుకు. లేదు నా పేరే పెట్టుకోవాలి నీకు కొడుకు పుడితే అని, రామలింగం అని. వాళ్ళ నాన్న పేరు రామలింగము, ఆయన నా పేరు పెట్టమని అడుగుతున్నాడు. ఎందుకు, అసలు పెళ్ళే కాలేదు. పెళ్ళైనా కూడా చూలింత కాలేదు, పెళ్ళి అవ్వలేదు, చూలింత అవ్వలేదు, అంటే ప్రెగ్నెన్సీ రాలేదు, ఏమీ లేదు. అప్పుడే కొడుకు పేరు రామలింగం అని చెప్పి మాత్రం ఫిక్స్ అయిపోయారట వీళ్ళ పేరెంట్స్. అంటే ఏమిటి, ఏ పని అసలు ఇంకా స్టార్ట్ కాకముందే మనం ఎక్కడెక్కడో ఆలోచిస్తూ హెవీగా మనం థింకింగ్ చేసేస్తూ అది చేసేస్తాను ఇది చేసేస్తాను అనుకుంటూ ఉంటాం, కానీ ఒక స్టెప్ మాత్రం ముందుకు వెయ్యం. దానికోసం ఏం చేయాలి ఏమిటి అనేది మాత్రం మనం స్టార్ట్ చేయము, అది ఆ ప్రయత్నాలు చేయము. కానీ అది వచ్చాక చేశాక మనం ఏ రేంజ్లో ఉంటాము, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏమేం చేస్తాం అనేది మాత్రం ఇప్పుడు ఆలోచించేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు. దున్నపోతు మీద వాన కురిసినట్టు. దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటే దున్నపోతు మీద వాన కురిస్తే ఏం చేస్తుంది, ఏమీ చెలించదు, అలవాటు అయిపోతుంది కదా. పాపం షెల్టర్ కావాలంటే అందరికీ అన్ని చోట్ల షెల్టర్స్ దొరకవు కదా, కాబట్టి వాన పడినా కూడా ఆ వానలోనే అలా నిలబడి ఉంటుందన్నమాట. అలాగే ఎవరన్నా ఏం అడిగినా సమాధానం చెప్పకుండా, అసలు చెల్లించకుండా, ఏం చేసినా సరే పక్కన ఏం జరిగిపోతున్నా సరే పట్టించుకోకుండా ఉండే వాళ్ళని మనం ఏమంటాం, దున్నపోత మీద వాన కురిసినట్టు. ఏంటి అది కదులు, సమాధానం చెప్పి చావు అంటాం అనమాట. అలాంటి వాళ్ళని ఇలాగా పోలుస్తూ ఉంటాం, దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఉన్నావు అని. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు. తంతే ఎక్కడ పడ్డట్ట, బూరెల బుట్టలో పడ్డట్ట. అసలు మనకు కావాల్సినవి బూరెలే కదా, ఏకంగా బూరెల గంపలోనే పడితే ఇంకేముంది, మనకు కావాల్సిన బూరెలు తిరిగేయచ్చు అనమాట. అంటే పూర్ణాలు అంటారు చూసారా, పూర్ణం బూరెలు అనమాట. కొంతమంది పూర్ణాలు అంటారు, కొంతమంది పూర్ణం బూరెలు అంటారు. అలా బూరెల బుట్టలో పడితే ఇంకేముంది, కావాల్సిన తినేయచ్చు. అంటే ఏమిటి, ఒక లక్ ఉన్నప్పుడు, అదృష్టం అనుకోకుండా కలిసి వచ్చేస్తుంది చూసారా. సడన్గా రాత్రికి రాత్రే జీవితాలు మారిపోయాయి అని అంటూ ఉంటారే,
అలాంటి వాళ్ళకి ఇలాంటి సామెత ఉపయోగించి అంతే బూర్లు గుట్ల పడ్డట్టు అయింది వాడి పని అని అంటారు అన్నమాట. అలాంటప్పుడు మనకి అర్జెంటుగా ఇమ్మీడియట్గా ఒక అదృష్టం కలిసి వస్తే అలా చెప్తాము. ఇప్పుడు రాసే సామెత ఏమో, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. కొంతమంది జీవితాలు ఏమవుతాయి, వీళ్ళ జీవితం కొంతమంది జీవితమో తంతే బూర్లు బట్టలో పడ్డట్టు అయింది. కొంతమంది జీవితాలు ఏమవుతాయి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. పెనం మీద ఉంది, ఆల్రెడీ కాలుతూనే ఉంది పెనం మీద, అదే ఇంకా పొయ్యి మీద పడింది అంటే పూర్తిగా కాలిపోవడం. అంటే ఏదో అలా 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 బతుకుతూ ఉంటాం, కొరో ఏదో సంపాదించుకుని అది కూడా రాయకుండా అప్పుల పాలైపోవడమో, లేకపోతే పోవడమో, దొంగతనం జరగడమో, లేకపోతే లాస్ అయిపోవడమో, ఇలాంటివి జరిగినప్పుడు బాధ ఉంటుంది కదా, ఉన్నది కూడా పోవడాన్ని ఇలా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటాం అనమాట. అసలే కష్టాల్లో ఉన్నాము, దానికి ఇంకో కష్టం ఏదో ఒకటి తోడవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా చూడండి, కష్టాలు పడే వాళ్ళకే ఇంకా కష్టాలు వస్తూ ఉంటాయి. సుఖపడే వాళ్ళు ఎప్పుడు సుఖపడుతూనే ఉంటారు, హాయిగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అనమాట. అలా కష్టం మీద కష్టం వచ్చిన వాళ్ళకి ఇలాంటి సామెతలు వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ ఉంటారు. నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందా బాబు అని. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే, భుజాలు తడుముకున్నట్టు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు. ఆల్రెడీ అందరికీ తెలిసిన సామెత ఇది. ఏమని, ఏదో మనం అనుకుంటూ ఉంటాం, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ అది మూడో వ్యక్తికి ఎలా అర్థమవుతుందని అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పని, ఆ తప్పు ఏదో అక్కడ మిస్టేక్ చేసి ఉన్నారు కాబట్టి అతనికి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు. అంటే నా గురించి చెప్పుకుంటున్నారేమో, నన్నేనేమో, అంటే ఆల్రెడీ తప్పు చేసి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ సంబంధం ఉండదు. ఆ మాట కాదు వీళ్ళు మాట్లాడుకునేది, అసలు వేరే విషయం, సంబంధమే లేదు. వీరు ఏది మాట్లాడుకున్నా కూడా వాళ్ళ మీద మాట్లాడేసుకుంటున్నారేమో అని భుజాలు తడుముకుంటూ ఉంటారు అన్నమాట. నన్నే అన్నారు అని భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటావు ఎందుకు, నిన్నెవరన్నారు అసలు అని అడగచ్చు అనమాట. అలా అడిగేది తన కోపమే తన శత్రువు. తెలిసిందే కదా, తన కోపమే తన శత్రువు అని మనం చిన్నప్పుడు చదువుకున్నదే కదా, పద్యం కూడా ఉంది. కాబట్టి ఎందుకు తన కోపమే తన శత్రువు? సపోజ్ మనకు బాగా కోపం వచ్చింది, హరిచేసాం, తిట్టేసాం, బీపీ వచ్చింది, అన్నీ వచ్చాయి, అదొక శత్రువు. అంటే మన కోపం వల్ల మనం అరవడం వల్ల మనకు బీపీ వచ్చింది, అదొకటి. ఇంకోటి, ఆ కోపంలో ఏదో వస్తువు పగలకూడదు. సెల్ ఫోన్ ఇసిరేసాం అనుకోండి, సపోజ్ సెల్ ఫోనే ఈ రోజుల్లో అందరికీ లైఫ్, కానీ ఆ సెల్ ఫోన్ ఇసిరేస్తే ఏమవుతుంది, మొత్తం లైఫ్ పోయినట్టే, పగిలిపోతుంది కదా. మళ్ళీ దాన్ని రిపేర్ చేయించడానికి ఎంత డబ్బులు కావాలి, అది ఎన్ని రోజులకు వస్తుంది, ఈలోగా ఎలా బతకాలి, ఎన్ని కాల్స్ మిస్ అవుతాయి, ఎన్ని ఇంపార్టెంట్ కాల్ కూడా అప్పుడే వస్తుంది అలాంటప్పుడే. కాబట్టి తన కోపమే తన శత్రువు అనమాట. ఎప్పుడైనా సరే కోపం ఉండొచ్చు, కానీ కంట్రోల్లో ఉండాలి. కోపం వచ్చినా సరే ఇవి విసిరేయడం మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యకండి. విసిరేస్తే మనకే నష్టం, మళ్ళీ వాటిని బాగు చేయించాల్సింది కూడా మనమే. కాబట్టి విసిరేసే పనులు మానుకుని, కోపం వచ్చినా సరే ధ్యానంలో కూర్చోవడమో, శ్వాస పీల్చండి, 10 లెక్క పెట్టండి, ఏదో చెప్తూ ఉంటారు కదా, అలాంటివి పాటించడం వల్ల కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ బాగా కోపం వచ్చినా బీపీలు తెచ్చుకుని మీరు అవ్వచ్చు, కానీ ఇంట్లో వస్తువులు అవన్నీ విసిరేసి రోగాలు తెచ్చుకుని అలాంటివి చేసుకోవద్దని దీని ఉద్దేశం అనమాట.